ఫ్రెండ్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక మంచి ల్యాప్టాప్ ఫైండ్ చేయడం అనేది చాలా కష్టమైన పనిగా మారిపోయింది. మార్కెట్లో చాలా రకాల మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ఎస్పెషల్లీ స్టూడెంట్ ఏం చూస్తుంటారంటే తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్ ఉండే ల్యాప్టాప్ కోసం వెతుకుతూ ఉంటారు. సో అలా మనకు తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చే ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఈ డెల్ ఇన్స్పిరాన్ 3530 అని చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీని హార్డ్వేర్ అదే ప్రాసెసర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దీనిలో వీళ్ళు ఏం ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే దీనిలో మనకు 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 1334 యూని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇది మనం పెట్టిన ప్రైస్ కి మంచి పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు 10 కోర్స్ 14 థ్రెడ్స్ తో పాటు మాక్సిమం క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడితే 4.6 GHz ఉంటుంది. ఇందులో మనకు 16 GB ర్యామ్ తో పాటు 512 GB స్టోరేజ్ ని ప్రొవైడ్ చేశారు. మరి దీనికి సంబంధించిన బూటింగ్ స్పీడ్, అప్లికేషన్ లాంచ్ స్పీడ్ అనేది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడే అప్లికేషన్స్ కి అయితే సరిపోద్ది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే దీనిలో మనకు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇక దీనిలో మనము ఎట్లాగో మనకు కావాల్సిన ఎంఎస్ ఆఫీస్ అయినా కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ సంబంధించిన రకరకాల అప్లికేషన్స్ యూజ్ చేయడంతో పాటు స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి దీనిలో మనకు మూవీస్ చూడడం, లేకపోతే డిఫరెంట్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ చూడడం లాంటివి చేస్తుంటారు సార్. సో వాళ్ళకు కూడా ఈ 15.6 ఇంచెస్ డిస్ప్లే అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా యానిమేషన్ అనేది స్మూత్గా ఉండడంతో పాటు మనం జనరల్గా స్క్రాల్ చేస్తూ ఉంటాం చూసారా, సో అది కూడా మనకు చాలా స్పీడ్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు మెటాలిక్ బిల్డ్ యూజ్ చేసిన కారణంగా ఇది మనకు చాలా ప్రీమియంగా స్టైలిష్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ల్యాప్టాప్ వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 1.6 kg ఉంటుంది. ఎవరైతే క్లాస్ రూమ్స్ కి ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో, లేకపోతే క్లాస్ రూమ్ లో ల్యాప్టాప్ వర్క్ ఉంటుందో వాళ్ళు తీసుకునేటప్పుడు ల్యాప్టాప్ బరువుగా ఉంటే అంత ఈజీగా అనిపించదు. కాకపోతే దీన్ని చాలా ఈజీగా అయితే వాళ్ళు క్యారీ చేయొచ్చు. దీంతో పాటు దీనిలో మనకు ఫుల్ సైజ్ కీబోర్డ్ ని ప్రొవైడ్ చేశారు. మరి స్టూడెంట్స్ అంటే మనకు టైపింగ్ వర్క్ అనేది ఉంటుంది. చాలా రకాల ఎస్ఎస్ అవి టైప్ చేస్తుంటాం సరే. సో అటువంటిప్పుడు మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అక్కడ కీ టు కీ డిస్టెన్స్ అనేది బాగుంది. టైపింగ్ చేసేటప్పుడు మనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ప్లస్ ఎవరైతే అకౌంటింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా ఇక్కడ మనకు ఒక నంప్యాడ్ ఉంటుంది చూసారా. సో అది ఉంటే చాలా కన్వీనియంట్గా మనము అకౌంటింగ్లో చేసుకునే నెంబర్స్ని ఫాస్ట్గా టైప్ చేయొచ్చు చూసారా. సో ఇక్కడ మనకు నంప్యాడ్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా ఈజీగా టైపింగ్ చేసుకోవచ్చు నెంబర్స్ని. అంతేకాకుండా దీనిలో మనకు బ్యాక్లిట్ లైట్ కూడా వస్తుంది అన్నట్టు. స్టూడెంట్స్ అంటే లేట్ నైట్ స్టడీస్ చేస్తూ ఉంటారు సరే. సో అటువంటిప్పుడు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అన్ని రకాల పోర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనం మౌస్ కనెక్ట్ చేసుకోవడానికి USB టైప్ ఏ పోర్ట్ ఉంది. దాని తర్వాత మనం డిఫరెంట్ పెరిఫెరల్స్ని కనెక్ట్ చేసుకోవడానికి టైప్ C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. డేటా కూడా చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది దీంతో. ఇక మనకు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవడానికి HDMI పోర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనము ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని అంటే HDMI పోర్ట్ అనేది ఉండాల్సిందే. సో అటువంటిప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది. దీంతో పాటే ఎవరైతే ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం SD కార్డ్ రీడర్ అనేది కంపల్సరీగా. సో దానికోసం మనకి ఇక్కడ SD కార్డ్ రీడర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ ల్యాప్టాప్ని మీరు Dell.com నుంచి కూడా కొనుక్కోవచ్చు. మరి అక్కడ నుంచి కొనుక్కోవడం వల్ల స్టూడెంట్స్కి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెల్ అష్యూరెన్స్ ఉంటుంది. అంటే మనం అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసామో అదే ప్రోడక్ట్ మనకు డెలివరీ అవుద్ది. దీంతో పాటే మనకు నో కాస్ట్ EMIని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఎక్స్ట్రా డబ్బులను పే చేయాల్సిన అవసరం అయితే ఏముండదు నో కాస్ట్ EMI ద్వారా. అంతేకాకుండా ఫాస్ట్ షిప్పింగ్ కూడా ఉంటుంది. 1 or 2 daysలో దీన్ని మనకు డెలివరీ చేస్తారు వీళ్ళు. అంతేకాకుండా మనం 14 daysలో రిటర్న్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా డ్యామేజ్ ఉంటే మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ కి కొన్ని బోనస్ ఐటమ్స్ ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. అంటే కొన్ని గుడీస్ ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనం క్యాష్ ఫై చేసి ఓల్డ్ డివైసెస్ ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం కొనుక్కుంటే రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ప్లస్ ప్రైజింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మరి ఎవరైతే అఫోర్డబుల్ ప్రైస్ లో ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది నచ్చుతుంది. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ ల్యాప్టాప్ లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ లో రాయండి. థ్యాంక్ యూ.